వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. మీరు అయ్యాక చెప్తారు అంటే ఎందుకు అని పర్టికులర్గా అంటే వాళ్ళు కొంచెం ఉగ్రలోకి ఉంటుంది అన్నమాట, హోమం చేస్తున్నారు. అందువల్ల అందుకనే పులిహార కూడా చేయించింది కారణం. అంటే పులిహార అంటే ఏదో మనం వాడుక భాషలో ఇది అనుకుంటాం కానీ దానికి సంబంధించిన అందుకని మిరపకాయలు ఇవన్నీ కూడా క్రోధం లేదు, పచ్చిమిర్చి. అందుకనే మళ్ళీ పొంగల్ ఒకటి కట్టు పొంగల్ అంటాం, దాంట్లో మిరియాల అవన్నీ వేస్తాం. అలాంటి కొన్ని అమ్మవారికి అంటే అమ్మవారిలో ఉగ్రదేవతలు ఉంటారు, వాళ్ళకి ప్రీతికరమైనవి. మళ్ళీ దద్దోజనం పాయసం అనేటువంటిది మళ్ళీ సాత్వికమైన అలాగే. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. లంబలేసుకుంటూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనేన అనేన మయా కృతేన ఆచరిత వారాహి నవరాత్ర దీక్ష అంగత్వేన అద్య దివస అష్టమ దివస మహాపర్వణి పుణ్యకాలే ప్రాతఃకాల రక్ష రక్ష పరమేశ్వరి రక్ష రక్ష వారాహి. ఏదో సువర్ణద్వియ మంత్రపుష్పాహప్యాం మాతృక్ష నమస్కారాది సర్వోపచారాహప్యాం సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఓం పురసాసన సాదృశ్యమనసా ప్రసాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్ట దేవత అర్పణమస్తు. అదే అది ఇక్కడ అదే అందుకనే ఎందుకు వేసుకున్నట్లేదా బయట తీసుకోండి. వీడియో తీసుకోండి. చిన్న పదాలు వారాహిదేవ్యార్పితమస్తు. హరాహి దీక్షా దిగ్విజయోస్తు తథాస్తు. శుభం. ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుని అప్పుడు మళ్ళీ హోమానికి వెళ్దాం. ఇస్తా అంటే హోమం కూడా అవ్వాలి. తీసుకుంటాం. ఇప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు తినొచ్చు, ఎందుకంటే వారు రాజ్యానికి వారు కూర్చున్నారు కాబట్టి తినొచ్చు. ఒకసారి తీర్థం ఇస్తాను. ఒకసారి కూర్చుంటే ఆశీర్వదం చేసి చిన్న చిన్న ప్యాకెట్లో పెట్టి స్వామి దగ్గరికి తిరుపతి ప్రసాదం ఇస్తాను. ఓకే ఓకే చెప్పమ్మా. ఆ బయటకి ఏం చేయాలి? సమన్యేవ శరదో వర్ధమానిత్యమనికమో భవతి శతమితిశతం దీర్ఘమాయుర్మృతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిశతం దీర్ఘమాయుః. అగ్నిర్వసుజుర్భవ ఆదిత్యాయ వతేజో భవ విష్ణుదివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. వారాహి దీక్షా దిగ్విజయోస్తు తథాస్తు. వారాహి దేవతా దివ్యానుగ్రహ కటాక్ష బల సిద్ధిరస్తు తథాస్తు. సమయే వారాహి హోమ అంగత్వేన వారాహి దేవత పంచామృత అభిషేక పూర్వక అష్టోత్తర పుష్పార్చన విశేష పుష్పార్చన పూర్వక ధ్యాన ఆవాహనాది శ్రీ సూక్త విధానేన షోడశ ఉపచార పూజా ఫలం వారాహి దేవత అర్పణమస్తు. महादेव्यै शिवायै सततं नमः. नमः प्रवृत्यै भद्रायै नियतास्पदां शरणागतदीनार्थपरित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायण नमोऽस्तुते. दुर्गे स्मृता हरसि भीतमसेतन्तोः स्वस्ते स्मृतामतिमतीव शुभां ददासि. दारिद्र्ये दुःखभयहारिणिकात्मरण्यः सर्वोपकारकरणाय सदार्तचित्ता महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी
వారాహి పరాదేవ్యై నమః సర్వాపరాధాన్ క్షమ్యతాం శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి వారాహి దేవతా దివ్యానుగ్రహ సిద్ధిరస్తు స్వాహా 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 గాఢ హోమం కూడా చేసుకోవాలి. అమ్మవారి నవరాత్రోత్సవాలు చేసుకుంటున్నారు. శర్మగారు చెప్పే ఉంటారు, అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అవతారంలో అంటే వరాహుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి స్వరూపం కలిగినటువంటి వాడు. ఇక్కడ మనకి చాలా అరుదైనటువంటి క్షేత్రాలు మనకు కనబడుతూ ఉంటాయి. అందులో కర్ణాటకలో ఎక్కడో మూలన వారాహి అమ్మవారిని కూర్చోబెట్టుకొని వరాహమూర్తి స్వామి దర్శనమిస్తుంటాడు. అలాంటి వారాహి అంటే సాక్షాత్తు ఇక మనము తెలుగులో చెప్పుకోవాలంటే ఒక పంది ముఖం. కిరాతకుడు అనేటువంటి వారు, కిరాతార్జుని అనేటువంటి ఒక విశేషమైనటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి ఒకటి కావ్యం. మనకి విజయవాడలో ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తుంటే కిరాతకుడు, కింద ఉన్నటువంటి వారు ఎవరు? పంది. వీరిద్దరి యొక్క సంహారం జరిగినటువంటి సంభాషణ అంతా కూడా దాన్ని ఒక చిత్ర రూపంగా మనకి అక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. అంటే ఈ కిరాతకుడు అనేటువంటి వారు ఆయన ఒక రూపం కలిగినటువంటి ఒక మనిషి. ఆయన నుండి ఈ యొక్క వరాహం అంటే వారాహిని స్త్రీ రూపంగా మనం భావిస్తున్నాం. జంతువులలో కూడా వారాహి పురుషుడు స్త్రీ రూపంగా ఏ విధంగా అయితే ఉంటాయో ఇలాగా వరాహుడు అంటే ఆ యొక్క పందిముఖం కలిగిన, వారాహి అంటే అమ్మవారి రూపంగా స్త్రీ రూపం. ఈ ఉన్నటువంటి ఈ కిరాతకుడు ఈ బాణము చేత అమ్మవారి ఈ యొక్క వారాహి అంటే పందిముఖం పైన ఎక్కపైన తగిలేస్తాడు. ఆ రూపంగా ధరించినటువంటి తల్లిగా వారాహి ముఖం అంటే దేవతలందరినీ కూడా మెప్పించుకొని అమ్మవారి రూపంగా తను కూడా ఒక అనుష్ఠానం అనేటువంటి చేసి తను ఈ యొక్క శక్తిని సంపాదించుకుంది. అందుకనే తనకి అరుదైనటువంటి విశేషంగా అణువుగా ఎవరికి విషయంగా తెలియదు. అలాంటి అమ్మవారి యొక్క రూపంని మనము దర్శనంగా చేసుకుంటూ ఈ 9 రోజులు కూడా ఆరాధన చేస్తున్నాం. అందులో విశేషమైనటువంటి ఇవాళ హోమం ఇందాక చెప్పారు కదా, అష్టమ్యాంచ చతుర్దశ్యా నవమ్యాం. అష్టమి నాడు కానీ, నవమి నాడు కానీ, చతుర్దశి నాడు కానీ, అమావాస్య పౌర్ణమి నాడు కానీ ఏ దేవతల యొక్క హోమాలు చేసినా అత్యంతమైనటువంటి ఫలితం మనకి కలుగుతుంది అనేటువంటిది అనేక శాస్త్రాలు. అలాంటి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమాల్లో ఈ యొక్క విశేషంగా అమ్మవారి యొక్క హోమం కూడా చాలా ప్రాధాన్యం కలిగినటువంటిది. ఒక్కొక్క దేవతలకు కూడా ఒక్కొక్కటి ఇష్టము. గుడాన్న ప్రీతి మానస అని అమ్మవారికి, అలాంటి మీరు తీసుకొచ్చినటువంటి అమ్మవారికి ఆ యొక్క పాయసం లాంటి బెల్లపు చేత చేసినటువంటి అన్నము దానితో పాటు ఏదైనా ఈ యొక్క అమ్మవారి స్వరూపం కలిగినటువంటి విశేషంలో స్తంభనం వశ్యం కురు, ఏదైనా మేము చేసేటువంటి ప్రయోగాలన్నీ కూడా వశ్యం అంటే మనకు అనుకూలంగా రావాలి అనేటువంటి విషయమే. అందుకనే ఇక్కడ కొద్దిగా ఉగ్రత్వం కలిగి ఉన్నటువంటి తల్లిగా నల్ల ఆవాలు, నల్ల నువ్వులు, తోక మిరియాలు, తెల్ల ఆవాలు ఇలాంటివన్నీ కూడా విశేషంగా అందులో కలిపి మనం అమ్మవారికి సమర్పిస్తూ వస్తూ ఉంటాం. ఇలాంటి అమ్మవారికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ చక్కగా మీరు కూడా హోమాన్ని ప్రారంభం చేస్తూ ఉండండి.
ఇందులో అమ్మవారు 4 రూపాయలుగా మనకు మామూలుగా దర్శనం ఇస్తూ ఉంటుంది. స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహి, అలాగే లఘువారాహి అని. స్వప్నవారాహి అంటే చెడు కళలు ఏవైనా ఉంటే వాటిని తొలగించి మంచి స్వప్నం అంటే మంచి కళల్ని మనకి సుస్వప్నం కలిగించేటువంటి తల్లిగా మనకి అనుగ్రహిస్తుంది అనేటువంటిది. అలాగే లఘువారాహి అంటే ఆ యొక్క మంత్రంలో చిట్ట చివరన ఉన్నటువంటి నామధేయాలన్నింటినీ కూడా పలుకుతూ ఉంటాం. కిరాత వారాహి అంటే ఇందాక మనం చెప్పుకున్న కిరాతకుడు అనేటువంటి వారి గురించి. అలాగే ధూమ్రవారాహి అంటే పొగ రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారి స్వరూపం. ఇలాంటి అమ్మవారికి చక్కగా మనము ఇక్కడ స్వప్నంగా అమ్మవారి యొక్క ఆరాధనని హోమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. ఇక్కడ చక్కగా వారాహి దేవ్యా ఇదం నమః అని చెప్పి చేస్తూ ఉండండి. మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఏకాగ్రతతో మేము యొక్క మంత్రాన్ని కేవలం మనసులోనే చెబుతూ ఉంటాం. ప్రవాళకర్ణాభరణాం త్రినేత్రాం శ్రీర్వారాహి దేవ్యై నమో నమః. లం పృథివీ తత్వాత్మికాజీ శ్రీదేవ్యై నమః. గంధం పరికల్పయామి నమః స్వాహా. హో ఆకాశతత్వాత్మిక పుష్పం పరికల్పయామి. హౌ ఆకాశతత్వాత్మికాయై పుష్పం పరికల్పయామి నమః స్వాహా. యం వాయుతత్వాత్మికాయై ధూపం భావయామి నమః స్వాహా. రం తేజస్తత్వాత్మికాయై దీపం పరికల్పయామి నమః స్వాహా. వం అమృతతత్వాత్మికాయై అమృత నైవేద్యం పరికల్పయామి నమః స్వాహా. సం సర్వతత్వాత్మికాయై తాంబూల సర్వోపచార పూజాం పరికల్పయామి నమః స్వాహా. మూలమంత్రం అంటే మనం చెప్పుకున్నాం కదా, ఆ మూలమంత్రాలు వారాహి హోమం కరిష్యే. నీళ్ళు చెప్పండి. మయా సంకల్పిత వారాహి నవరాత్ర దీక్ష అంగత్వేన వారాహి హోమాత్రం కర్మ కరిష్యే. నమస్కారం చేస్తుంది. విశ్రాకులలో 2 ఉన్నాయి చూడండి. ఇది కూడా నిన్న కాక మొన్న కన్ఫర్మ్ చేశాను. అమ్మవారు అలా కన్ఫర్మ్ చేయించింది. అయితే మామూలుగా ఇది ఆఫీసు ఇవన్నీ కూడా ఇక్కడ ఇలాంటివన్నీ కూడా మామూలుగా దీక్ష పరంగా పొద్దున సాయంత్రం చేస్తున్నాం పూజా కార్యక్రమం. కొద్ది తీసుకోండి. చెప్పండి. మమ సంపూర్ణ ఇష్ట కామ్య అర్థ సిద్ధ్యర్థం మమ మనః సంకల్పిత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి అర్థం మయా సంపూర్ణ వ్యాపార విషయే దినదిన అభివృద్ధి పూర్వక సంపూర్ణ జన ఆకర్షణ యోగ్యత సిద్ధి అర్థం శ్రీ వారాహి దేవ్యాః ప్రీతయే. నేను స్వాహ అన్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న మన సంకల్పాన్ని చెప్పుకొని వెయ్యాలి. అది కింద పెట్టుకొని విశ్రాకుని. స్వాహా. శ్రీదేవ్యా ఇదం నమః. సంపూర్ణ శ్రీ వారాహి దేవ్యాః హవన ప్రసాద సిద్ధిరస్తు. భక్తాంబుజే ప్రేతవరాన సంస్థా మర్ధోరుకామార్భటికాన సంస్థాం దంష్ట్రోల్లసత్పోత్రిముఖారవిందాం కోటీర సంఛిన్న మహిమాంశ రేఖాం హలంకపాలం దధతీంకరాభ్యాం వామేతరాభ్యాం సులేష్టదౌ చ
రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాళకర్ణాభరణాం త్రినేత్రాం శ్యామాం సమస్తాభరణం ప్రగాఢ్యం వారాహితంగాం ప్రణతోస్మి నిత్యం. ఓం శ్రీదేవ్యై నమః. పృథివీ తత్వాత్మక గంధం పరికల్పయామి నమః స్వాహా. స్వాహా. వాయుతత్వాత్మకాయ ధూపం పరికల్పయామి నమః స్వాహా. రందేశ్ తత్వాత్మకాయ దీపం పరికల్పయామి నమః స్వాహా. వం అమృతత్వాత్మకాయ అమృత నైవేద్యం పరికల్పయామి నమః స్వాహా. సంసర్వతత్వాత్మకాయ తాంబూల సర్వోపచార పూజాం పరికల్పయామి నమః స్వాహా. అనేన ఆచరిత శ్రీదేవ్యాః ప్రీతయే మూలమంత్రహోణేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీఫలం శ్రీదేవ్యాః అర్పణం అస్తు. ఇప్పుడు దుర్గా అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని దుర్గాదేవ్యా ఇదన్నామని అని చెప్పి చేస్తున్నాను. అదే ద్రవ్యంతో వేస్తున్నాండి. వీటన్నిటికీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అధిష్టాన దేవతలు. ఇక వీరికి ఉన్నటువంటి వారు ఆ రూపంగా వచ్చినటువంటి వారు వారాహి గాని, ధూమ్రలోచని గాని, రక్తబీజే గాని, చండీ అమ్మవారు, ఇలాగా ఈ ముగ్గురు అధిష్టాన దేవతలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటువంటి ముగ్గురు కలశాలు కూడా పెట్టారు కింద మనకి. అలాంటి అమ్మవార్లకి దుర్గా అమ్మవారికి, లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి చక్కగా నమస్కారం చేసుకొని ఏ యొక్క మారీ విస్ఫోటకాలు కూడా ఈ యొక్క వ్యాపార విషయంలో మీ గృహాల్లో ఉండకూడదని మనస్ఫూర్తిగా అమ్మవారికి ప్రార్థన చేసి చేస్తున్నాండి. జాతవేద శేషన వామసోమ మరాతీయతో నిదహాతివేద సనః పరుషతతి. అవి జారిపోతుంటాయి, కొద్దిగా ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు అదే అన్నమైంది అనుకోండి, అవి అతుక్కుంటాయి చేతికి. ఇవి ఏమైంది అంటే లోపల ఉన్నాయన్నీ జారిపోతుంటాయి, ఆవాలు జారుతాయి, అందులో ఉన్నటువంటి మిరియాలు జారిపోతాయి, మన చేతిలో జారిపోతాయి. కాబట్టి ఎక్కువ తీసుకుంటుంటే ఇబ్బంది ఉండదు. ఓం జాతవేద శేషన వామసోమ మరాతీయతో నిదహాతివేద సనః పరుషతతి దుర్గాన్ విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని స్వాహా. తామగ్నివర్ణాంతమసాజులం దీం వైరోచనీం కర్మఫలే సుజష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః స్వాహా. అగ్నే త్వం పారజానవ్యో అస్మాన్ స్వస్తిభిరతు దుర్గాన్ విశ్వా భూష పృథ్వీ బహుళాన ఉర్వి భవాతోగాయతనయాహింజో స్వాహా. విశ్వానినో దుర్గాః జాతవేద సింధున్న నామాదురితాద్బృహి అగ్నే తరున్మనసాగృణానో అస్మాకం బోధ్యవితా తనునాగు స్వాహా. పృతన్నాజిత పుంసహమానముగ్రమగ్నిగుంహువేమ పరమాత్సధస్థాతు సనః పరషదతి దుర్గాన్ విశ్వాక్షామద్దేవోది దురితాత్యగ్ని స్వాహా. ప్రత్నోచికమీడ్యోధ్వరే సనాచహోత నవ్యసత్సి పాంచాగ్ని కనవం విప్రయ స్వాస్మభ్యం భగవాయ స్వస్వాహా. భూభిర్జ్యేష్ఠమైజోనచిత్తం తవేంద్ర విష్ణోరణ సంచరేమ నాగస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీన్ లోక ఇహమాదయంతాం స్వాహా. కాత్యాజనాయుద్మహే కన్యకుమారధిమహి తన్నో దుర్గఃప్రచోదయాత్ స్వాహా. ఇప్పుడు లక్ష్మీదేవికి లక్ష్మీదేవ్యా ఏదన్నా మనం చెప్పి చేస్తున్నాను. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాహా. తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందే జంగామశ్వం పురుష అహం స్వాహా. అశ్వపూర్వామరథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీమవక్వయే శ్రీర్మా దేవీజిషదాం స్వాహా. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజులం దీం తృప్తాం దర్పజంతీం పద్మేశ్వరాం పద్మవృణాంతాం హోపక్వయే శ్రియం స్వాహా. చంద్రాం ప్రభాసాంజుసాజ్వలం దీం శ్రియం లోకే దేవజష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్య లక్ష్మీర్మే నశ్యతాంతామ్నే స్వాహా. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానదంతుమాజాంతరాయాశ్చ లక్ష్మీ స్వాహా. ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చమనినాథః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే స్వాహా. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశజామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణదమే గృహాత్ స్వాహా. గంధద్వారాన్పురాధర్షాన్ నిత్యపుష్టాంగరీహిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం స్వాహా. మనసః కామాగోతిం వాజः సత్యమసీమహి శూనాగుం రూపమన్నస్మై శ్రీశ్రీతాంజి స్వాహా. కర్దమేన ప్రజాభూతామయి సంభవ కర్దమ శ్రియం వాసే మే కులే మాతరం పద్మాననీం స్వాహా. ఆపస్రజంతు స్నిగ్ధానుచిక్లీతవ సమే గృహే చ దేవీం మాతరం శ్రియం వాసే మే కులే స్వాహా. ఆర్ద్రా పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాహా. ఆర్ద్రాజ్ఞఃకరణీం జ్ఞష్టిం పింగళాం పద్మాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాహా. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా. మహాలక్ష్మీదేవ్యా ఇదన్న మమ. ఇప్పుడు సరస్వతీదేవికి చేస్తున్నానండి. ఓం పిల్లలకి మీ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు ప్రధానంగా స్టూడెంట్స్ చక్కగా వాళ్ళకి విద్య అందాలి. వారి విద్యతో మీ యొక్క వ్యాపారం కూడా అభివృద్ధి చెంది మంచి పేరు ప్రఖ్యాతులు కలగాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకొని చేయండి. ఓం యమదాద్రభసంరణక్షితందివో దాసంవధ్రియశ్వాజ దాశే యాశస్వందమాజఘాదావసంపరిదాదే దాత్రణి తవిషాసరస్వతి స్వాహా. ఇయం సుష్మే బిర్భి సఖా ఇవార్జత్సానుగిరీనాం తవిషేభిరోర్మిభిః పారావతఘ్నీ. ఓం విష్ణవే నమః. ఓం యమదాద్రభసంరణక్షితందివో దాసంవధ్రియశ్వాజ దాశే యాశస్వందమాజఘాదావసంపరిదాదే దాత్రాణి తవిషాసరస్వతి స్వాహా. ఇయం సుష్మే బిర్భి సఖా ఇవార్జత్సానుగిరీనాం తవిషేభిరోర్మిభిః పారావతఘ్నీమవశేష వృత్తిభిః సరస్వతీ మా వివాసేమధీతిభిః. ఉస్తవ సరస్వతి దేవని ధోని. విష్ణవే నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాతు. ఓం
మూర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగుం సంరాజమతిథిం జనానామాసన్నా పాత్రం జనయంత దేవాః యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముञ्ఛన్త్వగుంహస స్వాహా ఓం సప్తతే అగ్నే సమిధః సప్తజిహ్వా సప్తఋషయః సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాతవా జజంతి సప్తయోనిరాప్రణస్వాఘృతేన స్వాహా అగ్నయే సప్తహోతృభ్య ఇదన్న మమ ఓం వసోర్ధారాంజుహోతి వసోర్మేధారా సతి దివా ఏషా హూయతే ఓం వసోర్ధారాంజుహోతి వసోర్మేధారా సతి దివా ఏషా హూయతే घृतस्य वा एनमेषाधारामुष्मिल्लोके पिन्वमानोपतिष्ठत आज्येन जुहोति तेजो वा आज्यं तेजो वसोर्धारा तेजसैवास्मै तेजो वरुन्धेथो कामा वै वसोर्धारा कामानेवा वरुन्धे ॐ पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति पूर्णाहुतिमुहूर्तः शुभमुहूर्तोऽस्तु भवन्तो महान्तो अनुगृह्णन्तु పూర్ణాహుతి ముహూర్త అవి కింద పెట్టండి స్వామి అక్షతలు ఓం అదిదేనో అగ్గుస్థాః ప్రణితాశ్వ ఆనీయ సదసీత్యభిమంత్రియ సదసి సన్మయ భూజా సర్వమసి సర్వమే కాదు వారాహి అమ్మవారి ప్రత్యేక సంకల్పం ఇది ఇక్కడ చెయ్యాలి అనే సంకల్పం ఈ హోమం పెట్టుకోలేదు నేను అనుకోలేదు ముందుగా చివరి 2 రోజుల్లో అనుకున్నాం చెప్పండి పూర్వోక్త సంకల్ప అనుసారేణ మమ వ్యాపార స్థలే సంపూర్ణ శ్రీదేవ్యాః ప్రీతయే తత్తత్ అధిష్టాన దేవత మూలమంత్ర హవన అనంతర శ్రీ వారాహి దేవ్యాః ఇంద్రాది అష్టదిక్పాలక పరివార క్షేత్రపాలక పరివారక దేవతాయై నమో నమః ఇమం బలిం భుంక్ష్వ ఇమం బలిం గృహీత్వా మమ వ్యాపార గృహే సమస్త స్థలానాం శాంతికర్త్రీ పుష్టికర్త్రీ తుష్టికర్త్రీ వృద్ధికర్త్రీ ఆయుష్య కర్త్రీ ఆరోగ్య కర్త్రీ అన్నాద్య కర్త్రీ ఇమం శ్రీ వారాహి దేవ్యై నమో నమః ఇమం బలిం భుంక్ష్వ ప్రసాదః క్రియతాం తృప్తా భవంతు. అంటే ఎంత హోమం చేసినా దేవతలు కూడా ఉగ్రత్వం పొంది ఉన్నారు కాబట్టి వారికి మనం బలి అనేటువంటి సమర్పించాలి. అంటే మీకు తెలిసిన వాడుక భాషలో బలి అంటే అంత వేరు. అవి ఇక్కడ ఏంటంటే సాత్వికమైనటువంటిది కాబట్టి అమ్మవారికి కుంకుమాన్నం చేత ఉన్నటువంటి బలిని సమర్పించడం. అందులో సంకల్పం చెప్తున్నారు. ఆ దేవత రూపాన్ని అంటే అప్పటి వరకు కళ్ళకి మైనం పెడతారు ఆ దేవతా విగ్రహాలు. అంటే ప్రతిష్ట సుముహూర్తమైన అమ్మవారిని స్థాపన చేయ అమ్మవారైనా ఏదైనా దేవతని స్థాపన చేసిన వెంటనే మైనం తీస్తారు. ఆ మైనం తీసిన వెంటనే ఎదురుకుండా అద్దం ఒకటి పెట్టి దాని ముందర బలి వేస్తారు. పెద్ద అంటే ఒక గిన్నెతో అన్నం వండి అన్నమంతా అమ్మవారి ముందర ఒక చిన్న వస్త్రం కానీ ఏదైనా వేసి ఆ యొక్క అన్నం మీద ఆ కుంకుమ పసుపు వేసేసి అదే బలి అంటారు. అంటే అది రాను రాను బలి అంటే జంతు బలి లాగా అయిపోయింది కానీ అసలు బలి అంటే కూష్పాండం. అంటే ఒక గుమ్మడికాయ 100 మేకలతో సమానం, 100 కోళ్ళతో సమానం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ దేవతలకి ఆ కూష్పాండం ఇచ్చినా కూడా మేకలిచ్చిన బలి అవుతారు. కానీ రాను రాను అది ఆహారంగా అందరూ తీసుకుంటున్నారు కాబట్టి ఒక అమ్మవారికి బలి ఇవ్వాలంటే మేకనే ఇవ్వాలి అనే తత్వం వచ్చింది. కానీ అసలు బలి ఈ యొక్క అన్నం, ఎందుకంటే అన్నంలో సమస్తమైన ఔషధాలు ఉన్నాయి. అన్నవింద్యాతు తద్వ్రతం అన్నమన్నాదో భవతి. అంటే అన్నం లేదు ఏది లేదు. అన్నం అంటే ఒక రైస్ ఒకటే అనుకుంటాం. మనం తినేది ఏదైనా కూడా అన్నంతోనే సమానం. అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉంటారు. అందువలన ఆ అన్నాన్ని బలి ప్రధానంగా ఇవ్వడం వలన ఇప్పటి వరకు చేసింది మనం చెప్పుకున్నాం క్రోధత్వం. వారాహి అంటేనే అనేకమైన క్రోధత్వం. అంటే క్రోధత్వం అంటే ఏదో ఆ కోపం సంబంధించిన కోరికలు తీరుస్తుందనే కాదు. మనకి ఏదైనా నెగిటివ్ ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్నా, మనకి ఎవరైనా చెడు చేయాలని చూసినా, అంటే నెగిటివ్ ఇప్పుడున్న కాలంలో ఇది కలియుగం అండి. అంటే కలియుగంలో ప్రత్యేకంగా దేవుడు వచ్చి రాక్షసులు వచ్చి ఉండరండి. దైవం మానుష రూపేణ, అంటే దేవుడు మనిషి రూపంలోనే వస్తాట. అంటే దేవుడే మనిషి రూపంలో వస్తాడంటే రాక్షసులు ఇంకా మనుషుల రూపంలో వస్తారు.
అంటే మన ఈ యొక్క కలియుగంలో ఏమిటయ్యా అంటే మనిషి ఆలోచనే మనకి త్రేతాయుగం ద్వాపరయుగం ఈ 2 యుగాల్లో చూసుకుంటే త్రేతాయుగంలో రాముడు వారు దేవుడు, రావణుడు రాక్షసుడు. అంటే రాముడు వారు అయోధ్యలో ఉన్నారు, రావణుడు వేరే యొక్క శ్రీలంకలో దేశం దాటి ఉన్నాడు. కానీ ద్వాపర యుగానికి వచ్చేసరికి ఒకే కుటుంబంలో ఇటు కౌరవులు ఇటు పాండవులు ఇద్దరు ఒకే కుటుంబంలో ఉన్నారు. అంటే యుగం మారే దగ్గరికి వచ్చేసరికి ఒక కుటుంబం దాకా క్రోధత్వం వచ్చేసింది. ఇంకా కలియుగం మనిషిలోనే ఉన్నాడు క్రోధం. అంటే మన యొక్క ఆలోచనలే, అంటే అది మంచిగా ఆలోచిస్తే మంచి, చెడుగా ఆలోచిస్తే చెడు. అందువలన ఇటువంటి హోమాలన్నీ కూడా ఎందుకు చేసుకోవాలి, ఎందుకు చూడాలి అంటే మనకి ఎవరైనా నెగిటివ్ చేయాలని చూసినా, మనకైనా అశుభం కలిగినా అదంతా కూడా తొలగిపోయి ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ కూడా కలిగి, అంటే ఈ యొక్క పొగ ఎంతైతే దూరం వెళ్తుందో అంతా కూడా సుభిక్షంగా ఉండి పాడి పంట సిరి సంపత్తు. అంటే ఇటువంటి నవరాత్ర దీక్షలు ఎందుకు చేయాలి అంటే విశేషమైన అభివృద్ధి కలగడానికి. అంటే సకాలంలో వర్షాలు పడాలి, సకాలంలో పంట మన చేతికి అందాలి, సకాలంలో అందరూ కూడా బాగుండాలి. ఎందుకంటే పక్కవాడు బాగుంటేనే మనం బాగుంటామండి ఈ రోజుల్లో. ఎందుకంటే మనం కోవిడ్ చూసాం, మనకు వచ్చినా రాకుండా ముందు పక్కవాడు రాకూడదని కోరుకున్నాం. ఎందుకు అంటే అందరూ బాగుంటేనే మనం బాగుంటాము. అందువల్ల సరే మిగతా వాళ్ళు అధర్మం చేశారు అంటే ఆ అమ్మవారు చూసుకుంటారు వాళ్ళందరినీ. మనం ఏంటయ్యా అంటే ధార్మికమైన కార్యక్రమాలతోటి అమ్మవారిని ఆరాధన చేయడం వలన ఎటువంటి ఇబ్బంది సమయంలో కూడా అమ్మవారు రక్షిస్తారు అని మన హైందవ ధర్మం చెప్పింది మనకి. అందువలన ఇటువంటి ధార్మికమైన కార్యక్రమాలు ఆ అమ్మవారి అనుగ్రహంతో మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఆచరిస్తూ ఆ అమ్మవారిని అనుగ్రహించమని కోరుతూ ఆ అమ్మవారి ఆశీర్వచనాన్ని అందరూ కూడా పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. శుభం భూయా. స్టార్ట్ చేసి అలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 3 రౌండ్లు మీరు అది కింద పెట్టేసేయండి. ఇంత మిగతా వాళ్ళు వేస్తారు కదా. వారు కూడా వేయాలి. అగ్నేనయ సుభధారాజే అస్మాన్ విశ్వాన్ దేవ వజనాన్ విద్వాన్ యోధ్యస్మజ్జోహరానమేనో భోజష్ఠాంతే నమ ఉక్తిం విధేమ పర్వశుక్రాయ భానవే భరద్భగో హవ్యం మతిం చాగ్నజయ సుభూతం యో దేవ్యాని మానుషాజనో గుష్యంతర విశ్వాని విద్మనా జిగాతి అచ్ఛాగిరో మతజో దేవజంతి రగ్నింజంతి ద్రవిణం భిక్షమానాః సందర్శకం సుప్రతీకస్వంచకో హవ్యవాహమరతిం సుప్రతీకస్వంచకో హవ్యవాహమరతిం మానుషానాం ఓం యాః ఫరణీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పినీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంఛన్వగుంహసః సకృత్తే అగ్నే నమః అగ్నిస్తే నమః త్రస్తే నమః చతుస్తే నమః మీ యొక్క ఇంట్లో పంచకృత్వస్తే నమః దశకృత్వస్తే నమః శతకృత్వస్తే నమః దహకృత్వస్తే నమః పరమకృత్వస్తే నమః నమస్తే స్తమామాహి గుంసీ నమస్తే గానహృత్యాయ నమస్తే దక్షిణాగ్రజే నమ ఆహవనీయాయ మహావేద్యే నమో నమః. మనకి కలిగించమని చెప్పి ఆ యొక్క వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం నమో శ్రీ వారాహి పరాదేవ్యై నమః. ఓం శ్రీ వారాహి మహాదేవ్యై నమః. ఓం శ్రీ వారాహి మహాదేవ్యై నమః స్వాహా. వారాహి దేవ్యార్పితమస్తు. మిగతా వారందరూ కూడా ఈ యొక్క ద్రవ్యాన్ని చేసుకుని 3 సార్లు ప్రదక్షిణ చేసి లోపల వేసి నమస్కారం చేసుకోండి. ఒకసారి ఎక్కడున్న వాళ్ళు అక్కడ రండి, ఎదరకండి. మీరు వెళ్ళకూడదు సార్, కావాలి. ఇంకా ఉంది సార్ చెప్పండి. స్వస్తి చెప్పాలి. స్వస్తి ఇట్రండి, దగ్గరికి రండి. అగ్నికి దగ్గరికి వచ్చి ఇలా అడగాలి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహిమే. ఇలా అడగండి. దేహిమే హవ్యవాహన శ్రియం దేహిమే హవ్యవాహన. ఓం నమ ఇతి లంపలు వేసుకుని నమస్కారం చేసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి పరిపూర్ణం నమస్తే. బృహత్సామక్షత్ర వృద్ధ వృద్ధ వృష్ణియం దృష్టిభోజ శుభితము